హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీరు వీకెండ్ బ్లాగ్ చూద్దురు కానీ, సో ఫస్ట్ అయితే నేను ఇండియన్ స్టోర్కి వచ్చాను. సో ఇండియన్ స్టోర్లోని $100 బడ్జెట్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో చూద్దాము $100కి ఎలా వస్తుందో ఏంటో అనుకొని, బట్ షాక్ అయితే తిన్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్కి చాలా ప్రైసెస్ పెరిగిపోయాయి అనమాట. గ్రాసరీ స్టోర్లోని గ్రాసరీస్ అన్నీ కూడా, ఈవెన్ కాస్కోలో కాదు, లాటేలోని, పటేల్ బ్రదర్స్ ఎందులో అయినా కూడాను. సో బట్ చూద్దాము, ఛాలెంజ్గా ఉంటుంది కదా అనుకొని బడ్జెట్ పెట్టుకుని వచ్చాను. లెట్స్ సీ. సో తర్వాత క్యాబేజ్ తీసుకుంటున్నాను. ముందు టొమాటోస్ తీసుకున్నాను, టొమాటోస్ అవి కూడా తీసుకున్నాను కదా. సో తర్వాత ఇది. సో తర్వాత ఏమో వంకాయలు చాలా చాలా బాగున్నాయి. గుత్తి వంకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఖచ్చితంగా ఈ వీక్ చేసుకుందాం అనుకుని అనమాట. సో 3.79 LB అంట అక్కడ రాసుంది కదా. సో తర్వాత కర్రీ లీవ్స్ కాస్ట్ చూసారా ఎలా ఉన్నదో. ఓ మై గాడ్, అసలు ఇంత ప్రైస్ ఎప్పుడూ లేదు. సో క్యారెట్స్ ఇక్కడ ఒక్కొక్కసారి తీసుకుంటాను, లేకపోతే కాస్కోలో తీసుకుంటాను. ఈసారి మాత్రగా ఇక్కడికి వచ్చాము, అందుకని చెప్పేసి ఇండియన్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. సో తర్వాత పాలకూర పెద్ద ప్యాకెట్ తీసుకుంటాను. నాకు ఇది 2 వీక్స్ వస్తుంది, 2 to 3 టైమ్స్ వస్తుంది అనమాట. ఒకవేళ పాలక్ పన్నీర్ చేస్తే ఒకేసారి అయిపోతుంది అంతా కూడాను. బట్ పప్పు పులుసు అలాంటివి చేస్తే మటుగా ఎక్కువసేపు వస్తుంది నాకు. సమ్టైమ్స్ అలాగా చేస్తూ ఉంటాను అనమాట. రకరకాల స్పినాచ్లు ఉంటాయి. లూజ్ స్పినాచ్ ఉంటుంది, ప్యాకెట్లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తీసుకుంటూ ఉంటాను. అండ్ జాక్ ఫ్రూట్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. పెద్దది కాకుండా చిన్నది తీసుకుందామంటే పెద్దది కట్ చేయడం చాలా కష్టం, అందుకని ఎప్పుడు ఇలాగే తీసుకుంటాను. బట్ ప్రైస్ చూశాను, ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనిపించింది, చాలా కాస్ట్ అనిపించింది. సో అందుకే నేను పెట్టేశాను అనమాట. అంటే మరి టూ మచ్గా మీడియంగా ఉంటే కొంటాను, బట్ టూ మచ్గా పెడితే వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో తర్వాత జింజర్ గార్లిక్ తీసుకున్నాను అనమాట. మన జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటాను నేను ఎవ్రీ 2 to 3 వీక్స్ కలగా చేస్తూ ఉంటాను అనమాట. ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకుంటాను. సో అందుకని చెప్పేసి జింజర్ గార్లిక్ 2 తీసుకున్నాను అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఈ మధ్యన జింజర్ గార్లిక్లో కూడా ఆర్గానిక్ అని చెప్పేసి అమ్ముతున్నారు కదా మనకి. కావాలంటే మీరు అది కూడా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు నార్మల్గానే తీసుకుంటాను, ఒక్కొక్కసారి ఆర్గానిక్ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో తర్వాత గలా యాపిల్స్ తీసుకున్నాను. గలా యాపిల్స్ ఇక్కడైనా తీసుకుంటాను, లేకపోతే కాస్కోలో నేను తీసుకోలేదు. సో అందుకని చెప్పి ఇండియన్ స్టోర్లో తీసుకుంటున్నాను అనమాట. మెయిన్ ఇది మాకు జ్యూసింగ్కి అండ్ బ్రేక్ఫాస్ట్ సాలడ్కి కూడా పనికి వస్తుంది. గలా యాపిల్స్ మా ఫేవరెట్, క్రిస్పీగా ఉంటాయి. అండ్ రెడ్ యాపిల్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడాను. ఇదొకసారి అదొకసారి. తర్వాత గ్రీన్ యాపిల్స్ ఎందుకు తీసుకుంటానంటే జ్యూసింగ్కి నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువ జ్యూస్కి యూస్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా చాలా ఇష్టం. పుల్లగా ఉంటుంది, బట్ విటమిన్ సి కంప్లీట్గా వస్తుంది మనకి. $1.99 per LB అక్కడ పెట్టేశాడు కదా. సో తర్వాత లైమ్ ఖచ్చితంగా తీసుకుంటాను. అంటే మాకు కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది, కంప్లీట్గా చెప్పట్లేదు. అంటే ఒకరోజు సమ్మర్లా ఉంటుంది, ఒకరోజు వింటర్లా ఉంటుంది, అలా ఫ్లక్చువేట్ అవుతుంది. కోట్లు అయితే లోపల పెట్టలేకపోతున్నాము. అంటే ఒకరోజు వేడిగా ఉన్నదనుకోండి, ఒకరోజు చల్లగా ఉంటుంది. అలాంటప్పుడు కోట్లు పెట్టలేము కదా, స్టోర్ చేసుకోలేము. సో కోట్లన్నీ బయట ఉంచామన్నమాట. లైమ్ 2 కూడా తీసుకున్నాము. సో తర్వాత జుక్కిని చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. చాలా మంచి విటమిన్స్ ఉన్న వెజిటేబుల్, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. అంటే బ్లాండ్గా ఉంటుంది, బట్ మీరు స్పైసెస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మన నూడిల్స్లో కూడా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. నేను ఛానల్లో చాలా జుక్కిని రెసిపీస్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. సో తర్వాత కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ కదా, అన్ని కర్రీస్ సాంబార్స్లోని చట్నీస్ వేసుకుంటాము. అండ్ మింట్ కూడాను, ఎందుకంటే పులావ్లో మింట్ లేకుండా బిర్యానీ కానీ పులావ్ కానీ నేను చేయను. చాలా చాలా ఇంపార్టెంట్ నాకు అది మింట్, కొత్తిమీర కూడాను. సో తర్వాత మన మిర్చి, గ్రీన్ చిల్లీస్. సో గ్రీన్ చిల్లీస్ ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకుంటాను, ఇండియన్ స్టోర్లోనే. ది పర్ఫెక్ట్, ఇంకెక్కడ తీసుకోను, ఎందుకంటే మన ఇండియన్ స్టోర్లోనే మంచిగా ఉంటాయి గ్రీన్ చిల్లీస్. క్వాలిటీ అది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే తీసుకుంటాను అనమాట ఎప్పుడు కూడా. సో తర్వాత బీట్రూట్ ఒక్కొక్కసారి లూజ్గా తీసుకుంటాను, ఒక్కొక్కసారి ఫుల్ స్టెమ్తో ఉంటుంది, మీదకు ఉన్నాయి చూసారు కదా, అది కూడా తీసుకుంటాను అనమాట. ఒకసారి ఇది ఒకసారి అలాగా తీసుకుంటాను. బీట్స్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి, గ్లోయింగ్ స్కిన్ కావాలి అంటే. తర్వాత ఉల్లికాడలు అంటారు కదా, స్ప్రింగ్ ఆనియన్స్, అవి కూడా తీసుకున్నాను. తర్వాత బ్రాకలీ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా డిన్నర్ టైంలో బ్రాకలీ అయితే తింటాను, నేనే ఖచ్చితంగా తింటాను. చాలా చాలా ఇంపార్టెంట్ బ్రాకలీ నాకు. సో తర్వాత పెప్పర్స్ తీసుకున్నాను అనమాట. గ్రీన్ పెప్పర్, క్యాప్సికమ్ అంటారు కదా, అది తీసుకున్నాను. ఈసారి మల్టీ కలర్ తీసుకోకుండా గ్రీన్ తీసుకున్నాను అనమాట. మనం కర్రీ చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, చాలా విధాలుగా యూజ్ అవుతుంది, పన్నీర్లో వేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి తీసుకున్నా. సో తర్వాత గ్రీన్ మ్యాంగో తీసుకున్నాను.
గ్రీన్ మ్యాంగో ఇప్పుడు సీజన్ కదా మనకి అన్ని స్టోర్స్లోనే అమ్ముతున్నారు. పప్పు చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. అలోవెరా తీసుకున్న స్కిన్కి రాసుకుంటే మీకు సాఫ్ట్గా అవుతుంది, మాయిశ్చరైజ్ అవుతుంది. ఖచ్చితంగా అలోవెరా తీసుకోండి. సో తర్వాత బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు అప్పుడు ఎలా ఫ్రెష్గా పెట్టాడు, వెంటనే వెళ్ళి పిక్ చేసుకున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయి వంకాయలు, బెండకాయలు, వంకాయలు అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఆ రోజు. సో తర్వాత స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను. మీరు స్వీట్ పొటాటోస్ తింటారా కామెంట్ చేయండి. స్వీట్ పొటాటో ఇంక్లూడ్ చేయండి, వీక్ ఒకసారైనా తినండి. జస్ట్ స్టీమ్ ఆర్ బాయిల్ చేసుకొని చాలా చాలా బాగుంటుంది అండ్ వెరీ హెల్దీ. సో ఎప్పుడు నేను రసెట్ పొటాటోసే తీసుకుంటాను. మెయిన్ ఏంటంటే 2 వీక్స్ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. దట్స్ ద మెయిన్ రీజన్. సో తర్వాత 2 డాల్ తీసుకున్నాను. లక్ష్మీ బ్రాండ్ తీసుకున్నాను. నాకు ఈ లక్ష్మీ బ్రాండ్ అంటే చాలా చాలా ఇష్టం. సో తర్వాత చక్కీ ఆట అని తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ ఆట నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఓకే ట్రై చేద్దాంలే అని చెప్పి కొత్తది తీసుకున్నాను అనమాట. మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ డౌన్ బిలో. అంటే సాఫ్ట్గా వస్తుంది అంట రోటీస్, అందుకనే. సో తర్వాత రోటీ ఆర్ పూరి. తర్వాత మన ఇండియన్ స్నాక్స్ సెక్షన్కి వచ్చాను. ఈసారి డిఫరెంట్ స్నాక్స్ ట్రై చేద్దాము అనుకొని ఇలాగ రింగ్స్ లాగా ఉంటాయి కదా, వీల్స్ అంటారు కదా అది, ఇంకా చిన్న చిన్నగా పాప్ రింగ్స్ అంటారు అవి, కోర్స్ లేస్ చిప్స్ అంటే మా శామీకి ఇష్టం, అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ చాలా అఫోర్డబుల్గా అనిపించాయి, ఇవైతే తీసుకున్నాను. వెజిటేబుల్స్ అయితే చాలా కాస్ట్ పెరిగిపోయిందండి. సో ఇది కొత్తగా తీసుకున్నాను అనమాట, టాపియోకా రౌండ్స్ అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకుని. తర్వాత క్యూమిన్ సీడ్స్ అయిపోయి అది కూడా పిక్ చేసుకున్నాను అనమాట. $4.49 అంట ఆ ప్యాకెట్. ఎంత కాస్ట్ చూడండి. సో పికిల్స్లో నేను ఎప్పుడు కూడా తెలుగు పికిల్స్ తీసుకుంటాను. అందులో ఆమ్లా అండ్ మ్యాంగో అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ తర్వాత డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాను అనమాట. డ్రమ్ స్టిక్స్ నార్మల్గా ఇప్పుడు సీజన్ కాదు కదా, అందుకే ఫ్రీజర్ సెక్షన్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది, అందుకే తీసుకుంటాను అనమాట. సో తర్వాత పన్నీర్ చాలా ఇంపార్టెంట్, మా శామీ ఫేవరెట్. సో 2 to 3 అయితే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఎప్పుడైనా సడన్గా హ్యాపీగా వెరీ వెరీ ఫాస్ట్గా అయిపోతుంది పన్నీర్, అందుకే ఎప్పుడు ఉంచుతాను. ఈవెన్ ఫర్ మనకి ప్యాక్ చేయడానికి లంచెస్ కూడా సరిపోతుంది. అండ్ టోఫులో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. టోఫు ఎప్పుడు ఎక్స్ట్రా ఫర్మ్ తీసుకోండి స్టిర్ ఫ్రైకి అయితే, ఓకేనా. సో తర్వాత టైడ్ అయిపోయాం కదా, కొంచెం వేడిగా ఉందని చెప్పేసి ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము అనమాట. సో నేనైతే స్ట్రాబెర్రీ, మా శామీయేమో ఓరియోస్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్, అది తీసుకుందనమాట. సో యమ్మీ. సో తర్వాత హోల్ ఫుడ్స్కి వచ్చాము. హోల్ ఫుడ్స్లోని ఫస్ట్ నా ఫేవరెట్ డ్రింక్ తీసుకుంటున్నాను అనమాట. అంటే ఈ మధ్య నేను ప్యాక్స్ తీసుకోవట్లేదు, ఇలా లూజ్గా తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడు మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉంటాను, అందుకని చెప్పి. సో లెమన్ లైమ్ అండ్ వాటర్ మిలన్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంది, ఆలిపాప్ది అనమాట. ట్రై చేయండి. అండ్ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బాగుంటుంది, ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడాను. అండ్ స్టమీ దగ్గర చాలా రిలాక్స్గా ఉంటాయి అనమాట. సో హెల్దీ అంటే ఇప్పుడు స్ప్రైట్ అవి కాకుండా ఇలాంటి కొంచెం హెల్దీ డ్రింక్స్ ఏమైనా ట్రై చేయండి, బాగుంటుంది. సో ప్రోబయోటిక్స్ ఉంటాయి, అందుకే నేను ఇది తీసుకున్నాను అనమాట. గట్ హెల్త్కి చాలా చాలా మంచిది, అందుకని తీసుకొని. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, ఓకే. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ రకరకాలు ఉంటాయి, బట్ నాకు లెమన్ లైమ్ అండ్ వాటర్ మిలన్ ఫ్లేవర్ ఆ రెండు ఇష్టం అనమాట. సో ఇదే నాకు మా శామీకి ఇదే ఇష్టం, సో అందుకే ఇదే పిక్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడాను, ఓకే. సో తర్వాత నాకు కోకోనట్ వాటర్ కావాలి అనమాట. సో ఇక్కడ ఫ్రెష్ కోకోనట్ దొరకడం చాలా కష్టం. సో అందుకని చెప్పి నేను ఇలాగ బాటిల్డ్ కోకోనట్ వాటర్ తీసుకుంటాను. నా ఫేవరెట్ బ్రాండ్ ఇది, హార్మ్లెస్ హార్వెస్ట్ అని చెప్పేసి. ఇందులో షుగర్ అది యాడ్ చేయరు, చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఎప్పుడు ఇదే తీసుకుంటాను అనమాట. ఐదర్ బిగ్ బాటిల్ ఆర్ స్మాల్ బాటిల్స్ కనిపించలేదు నాకు యాక్చువల్గా, అందుకే నేను బిగ్ బాటిల్ తీసుకున్నాను. నార్మల్గా అయితే స్మాల్ బాటిల్స్ తీసుకుంటాను, 2 to 3 అనమాట. నాకు అది 2 వీక్స్ వస్తుంది, అప్పుడు మళ్ళీ నేను 2 వీక్స్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకో 3 బాటిల్స్ తీసుకుంటాను అనమాట. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, అండ్ జ్యూస్లో కూడా మనం కలుపుకోవచ్చు. కోకోనట్ వాటర్ అంత హెల్దీ. మనకి నార్మల్గా ఇండియన్ స్టోర్లోని అమ్మరు, ఎప్పుడూ సమ్మర్లో ఒక్కసారి కావాలో నేను చూసాను అంతే, దొరికినప్పుడు నేను కొంటూ ఉంటాను అనమాట అది. సో తర్వాత పీటా బ్రెడ్ తీసుకున్నాను. పీటా బ్రెడ్ వెరీ హెల్దీ, హోల్ వీట్ ఫ్లోర్ది తీసుకోండి, మైదా పిండి కాకుండా తీసుకుంటే సూపర్ హెల్దీ. అంటే ఇప్పుడు రోటీ లాగే పీటా బ్రెడ్ అనమాట, మనం ర్యాప్స్ అవి చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అండ్ సూపర్ హెల్దీ, ఓకే. సో తర్వాత ఇక్కడ హోల్ ఫుడ్స్ మార్కెట్కి వచ్చిన తర్వాత ఈ సెక్షన్కి రాకుండా అయితే అవ్వదు, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది. బేకరీ సెక్షన్, మెయిన్ కుకీస్, బిస్కెట్స్ చాలా బాగుంటాయి. చాలా అసార్టెడ్గా పెడుతూ ఉంటాడు ఎప్పుడు వచ్చినా కూడాను. సో మాకు నచ్చినవి మేము పిక్ చేసుకుంటాం అనమాట.
సో ఆ రోజు నేను కోకోనట్ది యెల్లో కలర్‌ది చాలా చాలా బాగున్నది. ఇది ఎక్సలెంట్‌గా ఉన్నది. ఇంకోటి పిస్టాచియో కుకీ కూడా తీసుకున్నాము. ఇంకా M&M's కుకీ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ స్ట్రాబెర్రీది ఇది తీసుకున్నాము. లైక్ 5 కుకీస్ తీసుకున్నాం. బిస్కెట్ అండ్ కుకీస్ అనమాట. సో ట్రై చేద్దాం అనుకోండి సంథింగ్ డిఫరెంట్. మాకు బాగా నచ్చింది అనుకోండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవి ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. అలా తీసుకుంటూ ఉంటాము. చాలా బాగుంటుంది. అండ్ అక్కడ కార్న్ బ్రెడ్ కూడా ఉంటుంది. ట్రై చేయండి. అక్కడ ఫుడ్ సెక్షన్ ఉంటుంది. అక్కడ చిన్న ప్యాకెట్స్ తోటి కార్న్ బ్రెడ్ పెడతాడు మీకు. జస్ట్ $3 ఉంటుంది అంతే. మీరు ట్రై చేయొచ్చు. మీకు నచ్చుతుందో లేదో. కార్న్ బ్రెడ్ హెల్తీ కాబట్టి ట్రై చేయండి. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా కోకోనట్ వాటర్ పెద్ద బాటిల్స్ ఉన్నాయి, చిన్న బాటిల్స్ లేవని. నాకు చిన్న బాటిల్స్ దొరికి రిఫ్రిజిరేటర్లో పెట్టారు. సో అప్పుడు అక్కడికి వచ్చి మళ్ళీ ఎక్స్ట్రా నేను తీసుకున్నాను. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ కోకోనట్ వాటర్. మనకి బాడీ వేడి చేసేస్తే సో ఇది తాగితే మనకి బాడీ కూల్ డౌన్ అవుతుంది అనమాట. సో బటర్ మిల్క్ లాగే కోకోనట్ వాటర్ చాలా చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ బ్రాండ్ అయితే. సో తర్వాత ఫ్లోర్ సెక్షన్కి వచ్చాను. కార్న్ మీల్ యాక్చువల్గా కార్న్ బ్రెడ్ అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీను, మా హస్బెండ్కి నాకును. సో నేను ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకొని నేను కార్న్ మీల్ తీసుకున్నాను అనమాట. హోల్ గ్రెయిన్ది సూపర్ హెల్దీ, గిల్ట్ ఫ్రీగా తినచ్చు. తర్వాత ఓట్ ఫ్లోర్ తీసుకున్నాను. ఓట్ ఫ్లోర్తో మనం ప్యాన్ కేక్స్ చేయొచ్చు, బేకింగ్ చేయొచ్చు కదా. ఇక్కడ చాలా బాగుంది ఈ బ్రాండ్. ఎస్పెషల్లీ రెడ్ మిల్ అని చెప్పేసి చాలా చాలా బాగుంటుంది అనమాట. అన్ని ఫ్లోర్స్ చాలా బాగుంటాయి. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేటప్పుడు హోల్ ఫుడ్స్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను అది పిక్ చేస్తూ ఉంటాను అనమాట. నా ఫేవరెట్ స్నాక్ ఇది స్నాక్లిన్స్ అని చెప్పేసి. ఎందుకంటే న్యూట్రిషియస్ ఈస్ట్ ఉంటుంది, న్యూట్రిషనల్ ఈస్ట్ ఉంటుంది అనమాట. సూపర్ హెల్దీ, చాలా మంచిది. ఓకే. సో ఇక్కడైతే నేను మినీ రైస్ క్రిస్ప్స్ తీసుకున్నాను. సో ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఇక్కడ ఎప్పుడు క్వెక్కర్దే యూస్ చేశాను, చాలా బాగుంటుంది. ఓకే 365 ట్రై చేద్దామని తీసుకున్నా. ఇది నా ఫేవరెట్ మిల్క్ చాక్లెట్ కుకీ బార్ అనమాట. ఎప్పుడైనా హోల్ ఫుడ్స్ మార్కెట్ వెళ్తే ఒకసారి ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి. సో యమ్మీ, నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే అన్నీ కూడా క్లీన్ ఇంగ్రీడియంట్స్ లోపల అంతా కూడాను. హ్యాపీగా మీరు గిల్ట్ ఫ్రీగా తినొచ్చు. ఎప్పుడు కూడా ఇది మా ఇంట్లో ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఆ కుకీ. ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడల్లా ఒక 5 or 6 పిక్ చేస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ ఎవ్రీ 2 వీక్స్కి వెళ్ళినప్పుడల్లా చేస్తూ ఉంటాను. సో యమ్మీ, హైలీ రికమెండ్ అనమాట. హోల్ ఫుడ్స్ మార్కెట్లోనే ఎస్పెషల్లీ ఆ కుకీ బార్. తర్వాత మేము కార్ వాష్కి వచ్చాము. మా కారు టెస్లా కార్ది వాష్ చేయడానికి వచ్చాము. మేము ఎవ్రీ వీక్ వాష్ చేపిస్తూ ఉంటాం అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు వాష్ చేపిస్తే, రిలాక్స్గా ఉంటుంది. మెయింటెనెన్స్ మనం చేస్తూ ఉండాలి కార్కి, లేకపోతే పాడైపోతుంది కదా. అవుటర్ అండ్ లోపల బయట రెండు వైపులా కూడాను మెయింటెనెన్స్ అనేది చేయించాలి. క్లీన్ చేసేస్తారు వాళ్ళు. మనము ఎలాగో మనం మంత్లీ పే చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు నైస్గా క్లీన్ అయిపోతుంది అండ్ బాగుంటుంది కూడాను హ్యాపీగాను. మెయిన్ వింటర్లోని బాగా పాడవుతుంది కారు. ఎందుకంటే స్నో అది అన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి స్నోతో నిండిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా బయటకు వెళ్తే స్నోలో కానీ ఏదైనా చాలా క్లైమేట్స్ అవి చేంజ్ అవుతూ ఉంటుంది కదా, మరి కారు తట్టుకోగలగాలి కదా. సో దానికి మరి మెయింటైన్ చేస్తూ ఉండాలి మనం. సో హ్యాపీగా మనకి కార్ అయితే మంచిగా క్లీన్ అయిపోతుంది. నాకు బాగా చేస్తారు ఇక్కడ. నాకు ఇది చాలా నచ్చింది అనమాట. మీరు కూడా ఇలా చేపిస్తూ ఉంటారా? కామెంట్ డౌన్ బిలో. సో తర్వాత మేము కోల్స్కి వెళ్తున్నాము అనమాట. చిన్న సమ్మర్ షాపింగ్ చేద్దామని. అప్పుడు ఇలా బయలుదేరాము. లైట్గా వర్షం పడుతుంది. ఏంటి వర్షం పడుతుంది ఏటబ్బా అనుకున్నాము. చూసేసరికి రెయిన్బో అనమాట. వావ్, ఎన్ని ఇయర్స్ అయిందో నేను రెయిన్బో చూసి. ఇంత పెద్దగా వచ్చింది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. డబల్ రెయిన్బో. మేము వెళ్తున్నంతసేపు లైట్గా రెయిన్బో ఉంటూనే ఉంది. నేను అది క్యాప్చర్ చేశాను అనమాట. మీకు నచ్చిందా? కామెంట్ చేయండి. సో క్యూట్ కదా. నాకైతే చాలా చాలా రెయిన్బోస్ అంటే చాలా ఇష్టం మాకు. సో అందుకని క్యాప్చర్ చేశాను అనమాట. సో బ్యూటిఫుల్ కదా. సో తర్వాత కోల్స్ షాపింగ్కి వచ్చేసాము. కోల్స్లో యాక్చువల్గా మీరు రివార్డ్స్ మెంబర్ అయితే దానికి మనకి సాటర్డేస్ 30%, 20% అలా ఆఫ్ ఉంటుంది. బట్ ఈసారి నాకు 40% ఆఫ్ వచ్చింది. సో ప్లస్ చాలా డీల్స్ ఉన్నాయి అనమాట ఆ రోజు. సో అందుకని చెప్పేసి నేను వచ్చాను. అంతేకాదు మన ఫర్ ఎగ్జాంపుల్ $50 కొంటే $10 మనీ రిటర్న్ బ్యాక్ అలాంటివి కూడా ఇస్తూ ఉంటాడు అనమాట. సో నేను మా శామీ ఇలాంటి పిన్నట్ది సాకర్ది టీషర్ట్స్ కొనుక్కున్నాం. ఇద్దరు మ్యాచింగ్ టీషర్ట్స్ అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాం అనమాట. మాకు ఇష్టం. ఇది ఇంటి కోసం అనమాట కొనుక్కున్నాము, ఇంట్లో వేసుకోవడానికి. చాలా బాగుంది అండ్ వెరీ అఫోర్డబుల్గా వచ్చింది ప్రైస్ అయితే. సో తర్వాత ఈ క్యామిస్ చాలా బాగున్నాయి, పిల్లలకి చాలా బాగుంటుంది సమ్మర్లోని. వెరీ క్యూట్గా ఉన్నది, లేస్ లాగా వచ్చింది అనమాట. అండ్
చాలా బాగుంది డిస్కౌంట్ కూడాను. సో, తర్వాత టీ షర్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక టీ షర్ట్ నేను తీసుకున్నాను. పెద్ద కాస్ట్ ఏమీ కాదు. వెరీ వెరీ అఫోర్డబుల్. నాకైతే టీ షర్ట్ అండ్ లెగ్గింగ్ ఆర్ టీ షర్ట్ ఆర్ జీన్స్ అలాగా రిలాక్స్‌గా ఉంటది అలాంటివి వేసుకుంటే. అంటే ఒకేషన్స్ ఏవి లేకపోతే సింపుల్ డ్రెస్సింగ్ అప్. ఒకేషన్స్‌కి ఎలాగో రెడీ అవుతాం అనుకోండి కదా! సో, తర్వాత ఇదంతా కూడా ఉమెన్ సెక్షను. ఇక్కడ నాకు లారా కాంట్రాక్ట్ అంటే చాలా ఇష్టం. డ్రెసెస్ కానీ, టాప్స్ కానీ చాలా ట్రెండీగా ఉంటాయనమాట. చాలా బావుంటాయి. ఈ ఫ్లోరల్ టాప్ చాలా చాలా బావుంది. కంప్లీట్ కాటన్ టాప్. వెరీ క్యూట్, రిలాక్స్‌గా ఉంటది. ఎక్కువ వేడిగా ఉండేటప్పుడు షార్ట్స్‌తో వేసుకుంటే చాలా చాలా బావుంటది. ఆర్ జీన్స్‌తో గానీ, లైట్ వెయిట్ జీన్స్ ఉంటాయి కదా! సో, తర్వాత ఈ టాప్ కూడా నాకు చాలా నచ్చింది. మెయిన్ ఇక్కడ లేస్ డిజైన్ లాగా వచ్చింది కదా! అది చాలా చాలా బావుంది. కలర్ కూడా చాలా పాపప్‌గా అనిపించింది. ఈ స్వెట్ షర్ట్ లైట్ బ్లూ కలరు. ఈ బీచ్‌కి గానీ అలా వేసుకుంటే చాలా చాలా బావుంటది. ఈ లేస్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి. ఏం తీసుకోవాలా అని నేను చూస్తున్నాననమాట. బట్ సూపర్ క్యూట్‌గా ఉంది. మీకు నచ్చిందిలే చెప్పండి. నేను ఫైనల్‌గా ఈ గౌన్ తీసుకున్నాను. చాలా డ్రెసెస్ చూసాను. బట్ నాకైతే ఈ డ్రెస్ నచ్చిందనమాట. లైట్ బ్లూ కలర్‌ది. తర్వాత ఈ పింక్ కలర్ టాప్ కూడా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది జీన్స్ మీద వేసుకుంటే. తర్వాత పిల్లలు సెక్షన్‌కి వచ్చామనమాట. కిడ్స్ సెక్షన్‌కి. మా శామీ కోసం గౌన్‌లు అయితే అక్కడ సూపర్ క్యూట్‌గా ఉన్నాయి. బట్ మా శామీ షార్ట్స్ తీసుకున్నదనమాట. అంటే సమ్మర్ వస్తుంది కదా అని షార్ట్స్ తీసుకుంటాను మమ్మ అంటే ఓకే అన్నాను. ఇంకా వాళ్ళకి టీ షర్ట్స్ కూడా చాలా అఫోర్డబుల్‌గా ఉన్నాయి. పిల్లలవి కూడాను. ఖచ్చితంగా వెళ్ళి పిక్ చేసుకోండి. మీరు మీ పిల్లల్ని కూడా పట్టుకెళ్ళండి. 40% ఆఫ్. దాని మీద ఇంకా చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.